మీ కామెంట్లు నా సమాధాన కార్యక్రమానికి అన్నదాత్మీయ స్వాగతం. ముందుగా యూజర్ గారు, హలో సయ్యద్ అన్న, మీ కామెంట్స్ నా సమాధాన ఎపిసోడ్కి ఏదైనా వీడియో రిలీజ్ టైం ఫిక్స్ చేయండి. వెయిట్ చేస్తూ రిఫ్రెష్ చేస్తున్నాం. వాతావరణం మార్పు అన్న, ఆరోగ్యం బాగాలేదు, జ్వరం వచ్చింది, అందుకే ఇవాళ మొలకల చెరువు గొర్రెంపూడి వీడియో కూడా పెట్టలేదు. ముందు అంగల్లో లైవ్ వీడియో ఈ మధ్య పెట్టడం లేదు, మీరు కూడా చూస్తున్నారు. బట్ రేపటి తొందరగా 9:30, 10 లోపు పెట్టడానికి ట్రై చేస్తానన్నా. రామశ్రీ గారు, షీప్స్ ఆర్ ఆల్వేస్ ఫాలోస్ అదర్ షీప్ బైండ్లీ. గొర్రెలనే ఫాలో అవుతాయి, వాటిని అనుసరిస్తాయి గుడ్డిగా. ఒక గొర్రె కంచి దాడితే మిగతా గొర్రెలు కంచి దాడాలి పెద్దవాళ్ళు. మరి రామశ్రీ గారు ఏ ఉద్దేశంతో అన్నారు కానీ, షీప్ ఆర్ ఆల్వేస్ ఫాలోస్ అదర్ షీప్ బ్లైండ్లీ. గొర్రెలు మరొక గొర్రెని గుడ్డిగా అనుసరిస్తుంది అని ఆయన కామెంట్ యొక్క అర్థం. నార్త్ సైడ్ రైన్ ఇన్ఫర్మేషన్ టెలిమి అన్న రాజశేఖర రెడ్డి గారు. అన్నా, నేను రోజు చెబుతూనే ఉన్నాను, కృష్ణమ్మల పరవళ్ళు కానీ, గోదావరి గలగలలు కానీ మన ఉభయ తెలుగు రాష్ట్రాల్లో పడ్డ వర్షాలు కాదు, ఉత్తర భారత కురిసిన వర్షాలు దానికి కారణం. వర్షాలు భారీగా పడ్డాయి. మీరు కూడా సోషల్ మీడియా మాధ్యమాలు చూస్తూనే ఉంటారు, భారీ వర్షాలు. ఇక మనం మరొకటి పరిశీలిస్తే, భారీ వర్షాల వల్ల ధర తగ్గింది. వర్షాలు తగ్గుముఖం పట్టి మళ్ళీ మార్కెట్లో స్టడీ అయితే ధర పెరుగుతుంది. చాలామంది అన్నదాతలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. చూద్దాం ఏం జరుగుతుందో. బ్రో, నార్త్ స్టాక్ హెవీగా ఎప్పుడు వస్తుంది అన్న, అండ్ మన సైడ్ ఎక్స్పోర్ట్ ఎన్ని డేస్ ఉంటుంది? బాలకృష్ణ గారు, నార్త్ సైడ్ స్టాక్ హెవీగా ఎప్పుడు వస్తుంది? వెయిట్ అండ్ సీ. భారీగా వర్షాలు పడుతున్నాయి. ఆ వర్షాలు అక్కడ తోటలు ఏ మేరకు దెబ్బతిన్నాయి మనకు అర్థం కావడం లేదు, చూడాలి. ఇక మన నుంచి ఎక్స్పోర్ట్ అంటే నాకు తెలిసి ఆగస్టు మాసం వరకు ఇంచుమించుగా ఉండవచ్చు. దానికి అన్నదాత శివకుమార్ గారు రిప్లై ఇచ్చారు, ఆగస్టు 15 వరకు తర్వాత హెవీగా వస్తుంది ఇది ఉత్తర భారతంలో స్టాకు. తర్వాత ఇంక రేట్స్ తగ్గే అవకాశం ఉంది. బట్ వెయిట్ అండ్ సీ. ఇక మనం మరొకటి పరిశీలిస్తే, ఈ మంత్ లాస్ట్ వీక్లో ఆగస్టు రేట్స్ గురించి చెప్తావన్నా కదన్నా, ఎప్పుడు చెప్తావన్నా? బాలకృష్ణ గారు, ధరలు బాగానే ఉన్నాయి కదన్నా, ఓ 2-3 రోజులు కాస్త అటు వెళ్ళి కూడా ధరలు మళ్ళీ కుదురుకున్నాయి. వాళ్ళ అంగల్ మార్కెట్లో 1000, 1100, 1200 కూడా టాప్ ధర వెళ్ళడం జరిగింది. మదనపల్లి కూడా ధరలు బాగానే వెళ్ళాయి. 500 నుంచి 700 రూపాయలు, 800 క్వాలిటీ ఉన్న కాయలన్నీ వెళ్ళాయి. ధరలు అయితే ప్రస్తుతానికి బాగా ఉన్నాయి. కాకపోతే ఈ 15, 16, 17, 2000 విని ఈ ధరలు మనకు కాస్త ఆందోళన భయంగా ఉంది. ప్రస్తుతం అయితే ధరలు అయితే నిలకడగా ఉన్నాయి. ఇంకా కళ్యాణదుర్గం, అనంతపురం టమాటాలు పెరిగే వరకు మన ధరలకు వచ్చిన ఇబ్బంది ఏమీ లేదు. అక్కడ మాత్రం స్టాక్ పెరుగుతూ వస్తే మాత్రం ఇక్కడ ధర తగ్గుతూ వస్తుంది అన్నా. ఇంకా 10 డేస్కి జంప్ అవుతుంది అన్నా. చాలామంది మందులు వదిలేస్తున్నారు. స్మాల్ బాక్స్ 300 to 500 ఉంటుంది. డోంట్ బ్రో, భయపడద్దు. అందరూ తొందరగా 10 రోజులు టమాటా పెరుగుతుంది, ఎందుకంటే తొందరగా బాగా అని చెప్పి అందరూ మందులు వదిలేస్తున్నారని వికాస్ రెడ్డి గారు కామెంట్ పెట్టారు. ఆగస్టు టమోటా రేట్ పెరగొచ్చా అన్న సాయి కుమార్ యాదవ్. నేను గతంలోనే చెప్పడం జరిగింది, ఆగస్టు మాసంలోని ధరలు మనం నిమిత్త మాత్రలో మాత్రమే. కురుక్షేత్ర సంగ్రామానికి ముందు అర్జునుడు కృష్ణ పరమాత్మ అన్నది, గురువుల్ని, సోదరుల్ని, బంధువుల్ని వధించి నేను ఈ రక్తపోటు తినలేను, యుద్ధం నాకు వద్దు అని ఆయన తన అసలు సన్యాసం చేస్తే కృష్ణ పరమాత్మ చెప్పింది ఒకే ఒక్క మాట, చంపెడివాడు నీవా, చంపింపబడి వారు వారా, చేసేడివాడు నేనే, చేయించేడివాడు నేనే, నీవు కేవలం నిమిత్త మాత్రుడివని. పంట పెట్టాం, పంట పండించాం, ఆగస్టు మాసం వచ్చింది, ధర మన చేతుల్లో లేదు, మనం నిమిత్త మాత్రులు మాత్రమే. ధర పెరగవచ్చు లేదా తగ్గవచ్చు. కాబట్టి ఆగస్టు మాసానికి సంబంధించి నో ఎనాలిసిస్. అసలు వాళ్ళైతే ఉదయాన బయట మార్కెట్లో అమ్మకాలు కానివ్వండి, కలిగిరి, కలగడ, అనంతపురం ఈ ధరలు తెలిసిన తర్వాత మదనపల్లి అసలు ధరలు వెళ్ళవని నేను అనుకున్నాను. బట్ దేవుడి వల్ల బాగానే వెళ్ళింది. అంగల్లో అయితే టాప్ క్వాలిటీ 1000, 11, 12 పడడం జరిగింది. కాబట్టి టమోటాలది అయితే ఒకటి, ఈ 15, 16, 17, 2000, 1200 ఇవన్నీ మనం మర్చిపోవాలి, క్షమించాలి. వాళ్ళ 1200 అంగన్ మార్కెట్లో పడింది కాబట్టి. బట్ ఏదైనా తిరగవచ్చు, ఎందుకంటే అందరూ చాలామంది కామెంట్లు పెడుతున్నారు, అందరూ మందులు వదిలేస్తున్నారు, 10 రోజుల్లో స్టాక్ తగ్గుతుంది చెప్పి. అలా తగ్గిన పక్షంలో మళ్ళీ ధరలు భారీగా పుంజుకోవచ్చు. బట్ వెయిట్ అండ్ సీ. సార్, అక్టోబర్, నవంబర్ స్మాల్ బాక్స్ 500 అబౌవ్, నార్త్ సైడ్ ఫుల్ రైన్ దిస్ ఇయర్. ఉత్తర భారతంలో భారీగా వర్షాలు పడుతున్నాయి. అక్టోబర్, నవంబర్లో చిన్న బాక్స్ ఖచ్చితంగా 500 రూపాయలు పైన పెడుతుంది. దివాకర్ నాయుడు గారు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
ఇక సిఎంఆర్ ఇస్ కింగ్ రామశ్రీ గారు. నో వన్ కెన్ బీట్ సిఎంఆర్ మండి కోలార్. మళ్ళీ రామశ్రీ గారి అన్న మీరు చెప్పింది వాస్తవమే, కాకపోతే సిఎంఆర్ మండితో పాటుగా మొలకల చెరువు కేజీఎన్ కట్టా గోవిందనాయుడు గారు డైలీ వారి బండి 40,000 కేట్లు వస్తున్నాయి. సింగిల్ హ్యాండ్ సింగిల్ బండి సిఎంఆర్ ఓకే, మీరు నో వన్ కెన్ బీట్ అని మీరు కామెంట్ పెట్టారు. గోవిందనాయుడు కూడా ఏమాత్రం కేజీఎన్ మండి మొలకల చెరువు ఏమాత్రం తీసిపోదు. బట్ కోలార్ అయితే అది నిత్య నూతనం 3 ఇక్కడ మార్కెట్ ఉంటుంది. మొలకల చెరువు మార్కెట్ వచ్చి ఉత్తర భారత వ్యాపారస్తులు ఉన్నప్పుడు మాత్రమే కలకలలాడుతుంది. ఏదేమైనా సిఎంఆర్ తర్వాత ఎవరు సిఎంఆర్ లాగా ఎవరు అనుకుంటే మొలకల చెరువు కట్టా గోవిందనాయుడు గారే. ఇక మనం మరొక కామెంట్ పరిశీలిస్తే శివకుమార్ గారు, రాయలసీమలో వర్షాలు అసలే పడట్లేదు, గాలి భయంకరంగా ఉంది, టమోటా పూత భారీగా రాలిపోతుంది అన్న గాలిదేవుడు శాంతించాలి. వాస్తవం అన్న ఉదయం అయితే భారీ గాలి. ఈ ఆరోగ్యాలు బయట తిరిగేటప్పుడు మనం ఈ ముక్కు చెవులు కాస్త కంట్రోల్ చేసుకుని వెళ్ళడం కరెక్ట్. నాకైతే జ్వరం ఉంది, మొత్తం మీద మొత్తం కవర్ చేసుకుంటున్నాను. విపరీతమైన గాలి, భారీ భయంకరమైన గాలి, పూత రాలిపోతుందని కామెంట్ పెట్టిన శివకుమార్ గారు ఇది వాస్తవమే. గుడ్ మార్నింగ్ బ్రదర్ మల్లేష్ గారు, వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అన్న. ఐఆమ్ ఫస్ట్ వ్యూవర్ అండ్ లైక్ వెంకట్రామరెడ్డి గారు, థ్యాంక్ యూ అన్న. వానాదేవుడు నార్త్ సైడ్ వెళ్ళిపోయాడు, మన రాయలసీమకి రాడా, రెయిన్ లేక చస్తున్నాము 2.5 మాసాల నుంచి. వినోద్ కుమార్ గారు, నిజమే మనకి ఏమాత్రం వర్షాలు పడడం లేదు, ఉత్తర భారత భారీగా వర్షాలు పడుతున్నాయి. దానవీర సురకల సినిమాలో చెప్పినట్లు భూదేవి శాపం ఫలిస్తుంది, కర్ణుడి రథచక్రాలు నీళ్ళలో కొంగుతున్నాయని ఆంధ్రప్రదేశ్కి ఇక వర్షాభావమే. కావాలి శివరాజు, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అన్న. పలమనేరులో కూడా వైరస్ ఎక్కువగా ఉంది. జై ఎన్టీఆర్ బాబు గారు, జై ఎన్టీఆర్. 0050 వేస్తే టమోటాలు మాగవురా బాబు, ఫస్ట్ ఫార్ములా తెలుసుకోండి. ఎన్పికే నైట్రోజన్ మొక్క 10 రోజుల నుంచి 30 రోజుల్లో వాడాలి. ఫాస్ఫరస్ ఫ్లవరింగ్ ఫ్రూట్ సెట్టింగ్, పొటాషియం ఫ్రూట్ సైజు అంతే. 0050 ఫ్రూట్ సైజు వస్తుంది, అంతేగాని అలా అని చిన్న పిందెలు ఒక్కసారిగా సైజు రాదు, మాగిపోదు. రవిరెడ్డి గారు కామెంట్ పెట్టారు. దానికి టమోటా ప్లస్ ఇండియా గారు, వీళ్ళకి ఎంత చెప్పినా అర్థం చేసుకోరు. 0050 టమోటా సైజు వస్తుంది. 0050 వేయడం వల్ల టమోటాలు తొందరగా మాగవు, కేవలం సైజు మాత్రమే వస్తుంది. అన్నదాత అర్థం చేసుకోవడం లేదని టమోటా ప్లస్ ఇండియా గారు కామెంట్ రిప్లై ఇచ్చారు. ఇది ఈరోజు మీ కామెంట్లో నా సమాధానం కార్యక్రమం.